బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఏడో వారం ఓటింగ్ ప్రక్రియ చాలా దారుణంగా మారుతుంది. దాంతో పాటుగా ఇక తనూజ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అనుకుంటే, తనూజని దాటుకుంటూ కళ్యాణ్ గ్రాఫ్ అయితే ఇంకా జోరుగా ముందుకు వెళ్తుంది. అయితే దీనికి కారణం తనూజానని చెప్పాలి. మొన్న నామినేషన్స్‌లో గాని, తనూజ కళ్యాణ్‌కి ఇచ్చే సపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా కళ్యాణ్‌కి బాగా ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ఇకపోతే హౌస్‌లో కళ్యాణ్ ఆట కూడా చాలా బావుంది. అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఏడో వారం కానీ, ఆరో వారం కానీ నామినేషన్స్‌లో తనూజని ఎంతగా టార్గెట్ చేశారో అందరికీ తెలుసు. అయితే ఈ వారం రీతు చౌదరి గానీ, తనూజ కానీ వీళ్ళందరి నామినేషన్స్ కూడా చాలా చాలా హైలైట్‌గా మారిపోయాయి. నామినేషన్స్ అంటే ఈ వారం రా అన్నట్టుగా జరిగాయన్నమాట 'బిగ్ బాస్' హౌస్‌లో. అయితే ఇకపోతే కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఓటింగ్ అన్నది చాలా వరకు కాస్త కొంచెం కొంచెంగా మారుతుంది కానీ పెద్దగా చేంజెస్ లేకపోయినా కానీ టాప్ కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం కాస్త చేంజెస్ అయితే అవుతున్నాయి. ఇకపోతే ఎవరు ఎలా ఓటింగ్ జరుగుతుంది? అసలు డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? ఈ వారం మోస్ట్‌లీ హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనే విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక 'బిగ్ బాస్' సీజన్ 9లో ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా వేడిగా జరిగింది. కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన గొడవలు జరిగాయి. ఇక తనూజకి సంబంధించిన నామినేషన్ గాని, ఆయిషా, రీతు ఫైట్ గాని, అలానే కళ్యాణ్, సంజన గారి ఫైట్ గాని ఇవన్నీ కూడా చాలా చాలా హైలైట్‌గా మారిపోతున్నాయి ఈ వీక్‌లో. అయితే ఈ వీక్‌లో ఏవైతే టాస్క్‌లు జరుగుతున్నాయో హౌస్‌లో, ఈ టాస్క్‌లతో కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో హైలైట్ అయినంతగా ఇక ఏమంటారు టాస్కుల్లో హైలైట్ అయ్యేటట్టుగా పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఆ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళు ఆడడానికి అంత ఆపర్చునిటీస్ రావట్లేదు. అంత హైలైట్‌గా మారే ఛాన్స్ లేదు. కాకపోతే రెండవ టాస్క్ ఏదైతే 'బిగ్ బాస్' పెట్టారో హౌస్‌లో దొంగల టాస్క్ అయితే ఏదైతే జరుగుతుందో ఇందులో తనూజ మాత్రం గట్టి ప్రయత్నం చేస్తుంది. అది మీరు ఆల్రెడీ ప్రోమో చూసినట్లయితే అర్థమవుతది. అండ్ నెక్స్ట్ టాస్క్ ఏంటి? ఎవరు విన్నర్స్ అయ్యారనే అప్డేట్ కూడా నేను ఒక వీడియోలో పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఇకపోతే ఇక 'బిగ్ బాస్' సీజన్ 9 ఏడో వారం నామినేషన్స్ ఓటింగ్ ఎవరికి ఎక్కువొస్తున్నాయంటే, నిన్నటి వరకు తనూజ టాప్‌లో ఉంది. కానీ ఈ రోజు మాత్రం తనూజ లేదు. కళ్యాణ్ ఉన్నాడు టాప్‌లో. కళ్యాణ్‌కి దాదాపు 33% ఆఫ్ ఓటింగ్ అనేది జరుగుతుంది. అంటే 36,000 మంది వరకు ఆయనకి ఓట్ చేస్తున్నారనమాట. అంటే నిన్న గోలీ సోడా టాస్క్ గాని, అంతకుముందు నామినేషన్ ప్రక్రియ కానీ, హౌస్‌లో ఆయన ఆడే ఆటలు గాని, ఆయనకి మొదట్లో ఈయన ఆట ఆడలేడు, హౌస్ నుండి వచ్చేస్తాడు అనుకున్నారు గానీ, నిజంగా సూపర్‌గా ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రెజెంట్ నామినేషన్‌లో తనూజకి మించిన ఓట్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కళ్యాణ్ గ్రాఫ్ ఎలా పెరిగిందో. ఇక సెకండ్ పొజిషన్‌లో అయితే తనూజ ఉంది. తనూజకి 24% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. అంటే ఒక 27,000 వరకు ఓట్స్ అయితే చేస్తున్నారు తనూజకి. ఇక ఆ తర్వాత థర్డ్ లిస్ట్‌లో సంజన ఉంది. సంజనకి 11% ఆఫ్ ఓటింగ్ అయితే జరుగుతుంది. అంటే దాదాపు 12,000 ఓటింగ్స్ అనమాట. తర్వాత రీతు చౌదరి ఉంది. 8% ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రమ్యకి 7% ఆఫ్ ఓటింగ్ ఉంది. ఇక దివ్య తర్వాత రాము రాథోడ్, ఆ తర్వాత సాయి శ్రీనివాస్. మీరిక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి వరకు రమ్య అయితే లీస్ట్‌లో ఉందనమాట. నిన్న సోడా టాస్క్ ఆడిన తర్వాత రమ్యకి కాస్త ఓట్లు పడినట్టున్నాయి. అందుకని రమ్య ఈరోజు ఫిఫ్త్ పొజిషన్‌లోకి వచ్చింది. రమ్య తర్వాత దివ్య, రాము రాథోడ్ అలానే సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఈ టాస్క్‌లో హైలైట్ అవుతూ ఓట్స్ అయితే మారతాయి. కానీ రాము రాథోడ్ లాస్ట్ వీక్‌లో కూడా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఈ వీక్ కూడా ఫుల్‌గా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. మరి ఈసారి టాస్క్‌లో ఏమైనా హైలైట్ అయితే ఓట్స్ పడొచ్చు. లేదంటే మనం చెప్పలేము. ఇక సాయి శ్రీనివాస్‌కైతే అసలు ఓటింగే లేదని చెప్పాలి. జస్ట్ 3% ఆఫ్ ఓటింగ్. అంటే ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వేసిన ఓట్స్ లాగే కనిపిస్తున్నాయి ఇవి. సో, సాయి శ్రీనివాస్ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే టాస్క్‌లో ఎక్కడ హైలైట్ అవుతున్నట్టు కనిపించట్లేదు. అండ్ ఇంట్లోకొచ్చినప్పటి నుంచి కూడా ఒక్క ఎపిసోడ్‌లో కూడా ఆయన హైలైట్ అయినట్టుగా కూడా చూపించలేదు. సో, సాయి శ్రీనివాస్ చెప్పలేము ఈ వారము. అలానే రమ్య ఓట్స్ పెరిగాయి. కానీ రమ్యకి కూడా ఎలిమినేషన్ జోన్‌లో ఉంటుంది అని అంటున్నారు కానీ రమ్యని ఇంత త్వరగా తీయరు అని నా ఫీలింగ్. ఎందుకంటే తనుజతో తగా పోటీ పెట్టుకుంటుంది కాబట్టి, సో, అలాంటి కంటెస్టెంట్ హౌస్‌లో ఉండాలి కొన్ని రోజులు. సో, ఖచ్చితంగా ఉంచుతారు. నాకు తెలిసి రాము రాథోడ్ అలానే సాయి శ్రీనివాస్ ఈ వారం డేంజర్ జోన్‌లో ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఔట్ అవుతారు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి.